ఇంటిగ్రల్ ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పించాడమ్మా. మరి లియేట్ ప్రకారం ముందు మనకి ఏం కనిపిస్తుంది? లాగర్థం కనిపిస్తుంది. కాబట్టి ఇంటిగ్రల్ యూడివి ఫార్ములా రాస్తాను మీకు అర్థం అవడం కోసం. యూవిడిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. కానీ ఫార్ములా కింద గుర్తుపెట్టుకోకుండా మనం అనుకున్నట్టు ముందు ఇది చేయకుండా తర్వాత ఇది చేయాలి ఇంటిగ్రేషన్ అలా చేస్తే బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇంటిగ్రల్ ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు యూ. లియేట్ లో ఫస్ట్ లాగర్థం వచ్చింది కాబట్టి ఇది యూ అనుకుంటాం, ఇదేమో వి అనుకుంటాం. ఆ తర్వాత ఏం చెప్పాను మీకు? యూకి చేయొద్దు అన్నాను. అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ సారీ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1/x. అలాగే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్. ఏమా ఈ ఎక్స్ ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుందమ్మా. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 ముందు రాస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఈ 1/2 కూడా బయటకు తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అవుతుందమ్మా. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ మళ్ళీ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ సి. అంతేనమ్మా. నెక్స్ట్ ఈసారి నేను సంస్థలోనే చెప్పేస్తాను మీ పార్షియల్ ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేయడం అనేది. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పి టైం ఇబ్బంది తప్ప ఏం లేదు. కాబట్టి సైడ్ హెడింగ్ మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్. పార్షియల్ ఫ్రాక్షన్ ఏమంటే మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్. ఈ మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీ కంటిన్యూషన్ నెంబర్ ఎంత, లేదంటే ఇది వేరే నెంబర్ కింద చేసుకోండి. 4 తర్వాత 5 కదా. ఇంటిగ్రల్ 3x plus 2 by x minus 2 into x minus 3 dx. ఏమా ఎలా ఇచ్చాడమ్మా? మరి ఎలా ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్ అవుతుంది. పార్షియల్ ఫ్రాక్షన్ చేయకుండానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే నేను 1/x minus 2 1/x minus 3 అని చెప్పి అప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 1 లేదు, నాకు 3x plus 2 అని ఉంది. అంటే ఇంకో పోలినామిల్ ఉంది, లీనియర్ పోలినామిల్ ఉంది. మీరు ఇక్కడ డినామినేటర్ లో గమనిస్తే రెండు లీనియర్ పోలినామిల్స్ ఏనమ్మా. మీరు మాట్లాడాలి, రెస్పాండ్ అయితే నేను ఏదో చెప్పడానికి అవకాశం ఉంటుంది. నాకు రెస్పాండ్ అవ్వకపోతే మీరు వింటున్నారో తెలియదు, లేకపోతే ఊకొడుతున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు నాకు. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఈ రెండు లీనియర్ ఫ్యాక్టర్సే కదమ్మా. కాబట్టి ఇంకోటి ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఒకసారి వచ్చిందా, మోర్ దెన్ 1 టైం వచ్చిందా? ఒకసారి వచ్చింది. ఎక్స్ మైనస్ 3 కూడా 1 టైమే కదా వచ్చింది. అప్పుడు ఇలాంటి ఫ్రాక్షన్ మనం ఏమంటాం అంటే నాన్ రిపీటెడ్, అది ఇట్ ఈస్ ఏ రేషనల్ ఫ్రాక్షన్. ద డినామినేటర్ కంటైన్స్ నో రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అని చెప్తామాట. ఇక డినామినేటర్ లో ఎటువంటి రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ లేవు, కాబట్టి నో రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. ఇలాంటి నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం సమ్ ఎలా చేయాలి అంటే ఎన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్ని కాన్స్టెంట్స్ వస్తాయి. ఇక్కడ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లీనియర్ ఫ్యాక్టర్ అంటే x⁴1 ఉంది కాబట్టి దీని లీనియర్ ఫ్యాక్టర్ అంటాం, x - 2 ని. అలాగే x⁴1 ఉంది కాబట్టి x - 3 ని ఒక లీనియర్ ఫ్యాక్టర్ అంటాం. ఏమండి? ఇప్పుడు ఇది చూడండి ఎలా రాస్తాం అంటే సొల్యూషన్ లో 3x + 2 by x - 2 into x - 3 ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 కాన్స్టెంట్స్ వస్తాయమ్మా. a by x - 2 plus b by x - 3 అని రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ 2 పెడితే ఇది 0 అయిపోతుంది కాబట్టి ఏ వాల్యూ వస్తుంది అన్నమాట. ఎక్స్ ప్లేస్ లో 2 పెడితే మనకు వచ్చే వాల్యూ ఏ అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 2 పెడితే ఇది మూసేయండి, ఇక్కడ 2 పెట్టండి. ఎక్స్ ప్లేస్ లో 2 పెడితే 2 - 3 అంటే -1. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 2 పెడితే 3 2 6 6 + 2 అంటే 8. 8/-1 అంటే ఏ వాల్యూ -8 వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? తర్వాత అదే ఈ వాల్యూ కావాలనుకోండి,
ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 3 పెడితే 0 అయిపోతుంది. కాబట్టి బి వాల్యూ రావాలంటే ఎక్స్ ప్లేస్ లో 3 పెట్టాలి. 3 పెడితే 3 3 9, 9 + 2 ఎంత 11, 11/3 - 2 అంటే 1. అంటే బి వాల్యూ ఎంత వచ్చిందండి? 11/1 అంటే 11 వచ్చిందండి. ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? -8 వచ్చిందండి. అర్థమవుతుందా? కానీ ప్రొసీజర్ బట్టి చెప్తాను, చూసుకోండి. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే x - 2 × x - 3. ఇప్పుడు న్యూమరేటర్ లో ఏమవుతుంది? a × x - 3 ప్లస్ b × x - 2 అవుతుంది. ఇదంతా కూడా 3x + 2/x - 2 ఇంటూ x - 2 ఇంటూ x - 3. ఇప్పుడు x - 2 ఇంటూ x - 3 క్యాన్సిల్ అయిపోతే బోత్ సైడ్స్. అప్పుడు నాకు ఇక్కడ ఏం మిగిలింది? 3x + 2 = 3x + 2 = a × x - 3 ప్లస్ b × x - 2 అన్న. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఇప్పుడు ఇక్కడ నాకు ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు x = 3 ఇన్ ఈక్వేషన్ 1 అనండి. దెన్ అప్పుడు ఏమవుతుంది? 3 పెడితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? 3 × 3 + 2 = b × 3 - 2. 3 - 2 అంటే 1, 1 × b అంటే b. 3 3 = 9, 9 + 2 11. అదే ఇందాక వచ్చింది నాకు. తర్వాత ఇప్పుడు x ఈసారి ఏ వాల్యూ రావాలంటే బి వాల్యూ 0 అయిపోవాలి. 0 అవ్వాలంటే 2 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్. అప్పుడు ఏమవుతుందంటే 3 × 2 + 2 = a × 2 - 3. అంటే ఇప్పుడు 3 2s are 6, 6 + 2 అంటే 8. అలాగే ఇక్కడ a 2 - 3 అంటే -1 అంటే -a = 8, a = -8. ఇది తీసుకెళ్ళి అందులో రాసేయండి. ఇందులో రాసేయండి అమ్మ. అయితే ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 2 అని మార్చుకోండి. అప్పుడు ఫ్రమ్ 1 ఏం రాయొచ్చు మనం? చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు మనం? 3x + 2/x - 2 × x - 3 = a అంటే -8 వచ్చింది కాబట్టి -8/x - 2, b అంటే 11 వచ్చింది కాబట్టి 11/x - 3 అని రాయొచ్చు. 3x + 2/x - 2 × x - 3 = a అంటే -8/x - 2 ప్లస్ 11/x - 3. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ 3x + 2/x - 2 × x - 3 dx = ఇంటిగ్రల్ -8/x - 2 ప్లస్ 11/x - 3 dx. మీకు అర్థం అవడం కోసం ప్రతి స్టెప్ క్లారిటీగా వేస్తాను నేను. మీరు స్టెప్స్ తగ్గించుకోండి, నష్టమే లేదు, టైం సేవ్ అవుతుంది. మీరు అసలు ఏం వేయచ్చు అంటే -8 బయట రాసేసి ఇంటిగ్రల్ 1/x - 2 dx అని రాసేసుకోవచ్చు. 11 బయట పెట్టేసి ఇంటిగ్రల్ 1/x - 3 dx అని రాసుకోవచ్చు. అలా రాయకుండా కూడా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, చేయడం వస్తే. అర్థమవుతుందా? మీకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇది -8 బయట పెడితే ఇంటిగ్రల్ 1/x - 2 dx, అలాగే ప్లస్ 11 బయట పెడితే ఇంటిగ్రల్ 1/x - 3 dx. చూడమ్మా, -8 ఇంటూ x - 2 కి డెరివేటివ్ ఎంతమ్మా? 1 అంటే న్యూమరేటర్ లో ఉందిగా. కాబట్టి డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ అయితే లాగ్ ఆఫ్ డినామినేటర్ కదా ఫార్ములా. కాబట్టి లాగ్ ఆఫ్ x - 2 ప్లస్ 11 ఇంటూ x - 3 డెరివేటివ్ ఎంతమ్మా? 1. న్యూమరేటర్ లో ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ x - 3 ప్లస్. చూడండి, ఇది ఇక్కడతో వదిలేసినా పర్వాలేదు, వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి మీరు ఫాలో అవ్వాలి. లేదంటే ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేసుకోవచ్చు? ఈ -8 ఇలా ఉంచేస్తే 8ని ఇలా పంపించేస్తే x - 2 హోల్ పవర్ 8 అవుతుంది. అలాగే ఈ 11 ఇలా పంపించేస్తే x - 3 హోల్ పవర్ 11 అవుతుంది. ఆ తర్వాత లాగ్ a - లాగ్ b ఫామ్ లో ఉంటుంది కాబట్టి లాగ్ a/b అవుతుంది. కాబట్టి లాగ్ x - 3 హోల్ పవర్ 11/x - 2 హోల్ పవర్ 8 ప్లస్ c అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? పర్లేదు, మీరు ఆప్షన్ బట్టి ఫాలో అవ్వండి. దీని లాగ్ మైనస్ పక్కన పెట్టి లాగ్ x - 2 హోల్ పవర్ 8 ప్లస్ 11 ఇంటూ లాగ్ x - 3 హోల్ పవర్ 11 తీసేయండి, హోల్ పవర్ 11 ప్లస్ సి. మళ్ళీ ఇది లాగ్ a - లాగ్ b ఫామ్ లో ఉంది కాబట్టి లాగ్ a/b x - 3 హోల్ పవర్ 11/x - 2 హోల్ పవర్ 8 ప్లస్ సి. ఏమండి? అది ఇంటిగ్రేషన్ కానీ డిఫరెన్సియేషన్ కానీ అందరికీ సేమ్ ఆన్సర్ రావాలని ఏం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక స్టెప్ దగ్గర ఆపేస్తారు. కొంతమంది ఇంకా బాగా సింప్లిఫై చేస్తారు చివరి వరకును. కొంతమంది ఏంటంటే కేవలం అక్కడ ఆన్సర్ వచ్చేంత వరకు చేసి ఏదో మొత్తాన్ని సింప్లిఫై చేసి అక్కడతో ఆపేస్తారు. కాబట్టి ఆన్సర్ అందరికీ కోయిన్సిడ్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. సరే,
ఇలా వచ్చిందమ్మా. తర్వాత ఈసారి లేదు మీకు ఇంత ప్రాసెస్ ఎందుకు సార్ టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటే నేను చెప్పానుగా, ఇక్కడ x ప్లేస్ లో 2 పెడితే a వస్తుంది, x ప్లేస్ లో 3 పెడితే b వస్తుంది. అలా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుని మైండ్ లో కాలిక్యులేట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. అమ్మాయి అర్థమవుతుందమ్మా? చాలా టైం సేవ్ అవుతుందమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు కేవలం డినామినేటర్ లో లీనియర్ ఫ్యాక్టర్స్ అయ్యుండి ఆ రెండు కూడా నాన్ రిపీటెడ్ అయినప్పుడు మాత్రమే. అర్థమవుతుందా? ఇది టైప్ 1 అమ్మా. ఇది టైప్ 1 ఏంటంటే in f of x by g of x contains, ఇది మీకు అర్థమవడం కోసం రాసినా పర్లేదు, రాసుకోకపోయినా పర్లేదు, మీకు అర్థమైతే చాలు. కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఇది టైప్ 1. ఏమంటే నెక్స్ట్ ఈసారి టైప్ 2 చూడండి. 6th క్వశ్చన్ టైప్ 2. ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడ కూడా డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ లో రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అయితే లేవు, ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తాయి. చూడండి, ఇన్ f of x by g of x contains repeated linear factors. ఇప్పుడు టైప్ 1 లో చేసిన ఫ్రాక్షన్ అది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చెప్పండి అమ్మాయి. ప్రాపర్ ఫ్రాక్షన్. మనం చేసేవన్నీ కూడా ప్రాపర్ చేస్తున్నాం ప్రస్తుతం. ఏమా చూడండి, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటిగ్రల్ 3x + 2 అదే సమ్మమ్మ 3x + 2 x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ x - 3 dx. ఇందాక x - 2 ఒకటే ఇచ్చాడు, ఇప్పుడు x - 2 హోల్ స్క్వేర్ ఇచ్చాడు, x - 3 ఇచ్చాడు. అర్థమవుతుందా? అది నెక్స్ట్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు సొల్యూషన్ లో 3x + 2 x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ x - 3. ఇక్కడ మీరు గమనించండి, ఈ మొత్తం డినామినేటర్ లో ఉన్న వాల్యూ అంతటిని మల్టిప్లై చేస్తే x యొక్క మాక్సిమం పవర్ ఎంత అవుతుందమ్మా? 3 సార్. 3 కాన్స్టెంట్స్ వస్తాయమ్మా. అర్థమవుతుందమ్మా? అవి ఎలా రాయాలంటే ఫస్ట్ ఇక్కడ x - 2 టైమ్స్ వచ్చింది అంటే రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి మనకి x - 2 రాయండి ఫస్ట్. తర్వాత సెకండ్ కాన్స్టెంట్ b x - 2 రాశారుగా, మరి ఇప్పుడు x - 2 యొక్క పవర్ ని రేస్ చేయండి అంటే ఇప్పుడు x - 2 హోల్ స్క్వేర్. అంతే, ఇంకా x - 2 అయిపోయింది కూడా. ఇప్పుడు c x - 3. ఇది ప్రొసీజర్ అమ్మా. అదే ఇక్కడ x - 2 హోల్ క్యూబ్ ఉందనుకోండి, c x - 2 హోల్ క్యూబ్ ప్లస్ d x - 3 అని రాస్తాం. అదే x - 2 హోల్ పవర్ 4 ఉందనుకోండి, c x - 2 హోల్ క్యూబ్ ప్లస్ d x - 2 హోల్ పవర్ 4 ప్లస్ e x - 3 అని రాస్తాం. అంతే. అంటే ముందు రాయడం x - 2 ఒకటే రాసాం, తర్వాత ఏం చేస్తాం, పవర్స్ పెంచుకుంటూ వెళ్తాం. వాడు ఎంత పవర్ ఇచ్చాడో అంతవరకే వచ్చేదాకా మనం పెంచుకుంటాం. అర్థమవుతుందమ్మా? x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ x - 3 ఎల్సిఎం అవుతుందమ్మా. 3x + 2 x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ x - 3 ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ x - 2 ఆల్రెడీ ఉంది. ఈ x - 2 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? x - 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంకొక x - 2 ఉండిపోద్ది, ఇక్కడ x - 3 ఉంటుంది. కాబట్టి a ఇంటూ x - 2 ఇంటూ x - 3 ప్లస్ b ఇంటూ ఈ x - 2 హోల్ స్క్వేర్ x - 2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇంకా x - 3 ఒకటే ఉంటుంది, b ఇంటూ x - 3 ప్లస్ c ఇంటూ x - 3 క్యాన్సిల్ అయిపోతే x - 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఈక్వేట్ చేస్తే 3x + 2 ఈక్వల్ టు a ఇంటూ x - 2 ఇంటూ x - 3 ప్లస్ b ఇంటూ x - 3 ప్లస్ c ఇంటూ x - 2 హోల్ స్క్వేర్. ఏమంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం సబ్స్టిట్యూషనే కాకుండా కోషన్స్ కూడా కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమా చూద్దాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అంటాను, ఇది ఈక్వేషన్ 1 అంటాను, ఇది ఈక్వేషన్ 2 అంటున్నాను. ఇప్పుడు x ప్లేస్ లో 2 రాస్తే నాకు ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది, b వాల్యూ వచ్చేస్తుంది.
ఎక్స్ ప్లస్ లో 3 రాస్తే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, సి వాల్యూ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్, అప్పుడు ఏమని వస్తుంది? 3 ఇంటూ 2 ప్లస్ 2 ఈక్వల్ టు, ఇది ఎలాగే 0 నేను రాయను, ఇది కూడా 0 నేను రాయను, బి ఇంటూ 2 మైనస్ 3. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3 2 6, 6 ప్లస్ 2 అంటే 8, 2 మైనస్ 3 అంటే -1, -1 ఇంటూ బి అంటే మైనస్ బి ఈక్వల్ టు 8, బి ఈక్వల్ టు -8. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఎక్స్ ప్లస్ లో 3 రాయండి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్, అప్పుడు ఏమని వస్తుంది? 3 ఇంటూ 3 ప్లస్ 2 ఈక్వల్ టు, ఇక్కడ 3 రాస్తే 0 అయిపోతుంది, 3 రాస్తే 0 అయిపోతుంది, సి ఇంటూ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్. అంటే ఇది 3 3 ఈజ్ 9, 9 ప్లస్ 2 అంటే 11, 3 మైనస్ 2 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, అంటే సి ఈక్వల్ టు 11. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు సమ్ చేసినప్పుడు సబ్స్టిట్యూషన్ చేసాం కదా, మీరు ఇక్కడ సబ్స్టిట్యూషన్ కూడా చేసి చేయొచ్చు, కానీ ఒక కాన్స్టెంట్ రాదు. మీరు సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఎలా చూడాలి అంటే, మీరు ఫస్ట్ ఎక్స్ మైనస్ 2 ఎక్కడైతే రాశారో అక్కడ వచ్చిన కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఆ కాన్స్టెంట్ వాల్యూ కావాలనుకోండి, ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టండి. మనకి ఇందాక ఎక్స్ ప్లేస్ లో 2 పెడితే ఎంత వచ్చింది? -8 వచ్చిందిగా, కాబట్టి ఏ వాల్యూ -2. ఇంక మరి x - 2 హోల్ స్క్వేర్ కూడా మాత్రం మనం చేసుకోవాల్సిందే. అర్థమవుతుందని నేను చెప్పింది. తర్వాత ఇప్పుడు ఈసారి x ప్లేస్ లో 3 పెడితే మనకు అక్కడ b వచ్చింది, కానీ ఇక్కడ c కింద ఉంది కాబట్టి x - 3 c వాల్యూ వస్తుంది 11. చూసారమ్మా? అమ్మా చెప్పింది అర్థమవుతుందమ్మా మీకు? ఎస్ సార్, ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉంది ఏమైనా? అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు ఈసారి కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయొచ్చు, లేదా ఎక్స్ ప్లేస్ లో 0 ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అర్థమవుతుందా? ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టుకోవచ్చు, లేదంటే 1 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సింపుల్ గా ఉండేది ఏదైతే ఉందో ఏదైనా పెట్టుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, ఆ వచ్చిన ఈక్వేషన్ లో బీసీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది. అలా చేయడం ఒక పద్ధతి, లేదు కోషన్స్ కంపేర్ చేయడం ఒక పద్ధతి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 0 పెడితే పెద్ద వాల్యూస్ వచ్చేస్తాయి కాబట్టి 1 పెడతాను. ఇప్పుడు x ఈక్వల్ టు 1 in equation 1, equation 2 we get, అప్పుడు ఏమని వస్తుంది? 3 into 1 plus 2 equal to a into 1 minus 2 plus into 1 minus 3 plus b into 1 minus 3 plus c into 1 minus 2 whole square. ఏమా? ఇప్పుడు చూడండి, -1 ఇదేమో -2, -1 into -2 అంటే 2a, తర్వాత 1 minus 3 అంటే -2, -2b, 1 minus 2 అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే +1 అంటే +c ఈక్వల్ టు 3 + 2 అంటే 5. ఇప్పుడు ఏ కావాలి కాబట్టి నాకు సి వాల్యూ, బి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో 2a - 2b అన్నాడు, -2 ఇంటూ బి అంటే -8 ప్లస్ సి అన్నాడమ్మా, ప్లస్ సి అంటే 11 ఈక్వల్ టు 5 అమ్మా. అంటే 2a ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 2a + 16 + 11 ఈక్వల్ టు 5. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2a ఈక్వల్ టు 5 మైనస్ ఇది ఎంత అవుతుంది? 27 అంటే -22 అవుతుంది. 2a ఈక్వల్ టు a ఈక్వల్ టు ఎంత వస్తుంది? -7 వస్తుంది. అమ్మా అంటే మీరు ఈ లాజిక్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ c 11 వచ్చింది అంటే ఈ x - 2 హోల్ స్క్వేర్ అయిందేమో +11 -11 వచ్చింది. చూసుకోండి, సైన్ తేడా వచ్చింది. అంటే ఈ లెక్కన మనం చాలా ఈ స్టెప్స్ ఏం చేయకుండా కూడా డైరెక్ట్ గా కూడా మనం చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రోగ్రామ్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో రాసేద్దాం. ఫ్రమ్ 1 3x + 2 by x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ x - 3 ఈక్వల్ టు ఏ అంటే -11 కదా, -11 by x - 2. చూడడం ఇందాక నేను చిన్న పొరపాటు చెప్పాను. ఇక్కడ x ప్లేస్ లో 2 పెడితే వచ్చింది ఆ x - 2 రాసిన కాన్స్టెంట్ కాదు, x - 2 హోల్ స్క్వేర్ రాసిన కాన్స్టెంట్ వచ్చింది b. చూసుకోండి అమ్మ, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాలి, నేను తప్పు చెప్తే అది ఏదో ఊకొట్టి తల ఊపేసి ఇప్పుడు ఊపేసి అవును నువ్వు అనకూడదు. నేను ఇందాక పొరపాటు చెప్పాను, మీరు ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు. విఘ్నేష్
విఘ్నేష్ ఉన్నాడా? విఘ్నేష్ Yes, sir. మరి అబ్జర్వ్ చేయలేదు ఇందాకను నేను ఏం చెప్పాను? ఎక్స్ ప్లేస్ లో 2 రాస్తే ఇక్కడ ఎక్స్ మైనస్ 2 కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుందని చెప్పాను. కానీ అక్కడ అది వచ్చిందా? రాలా. బి వచ్చింది. అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇక్కడ 2 రాస్తే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ టర్మ్ ఎక్కడైతే ఉందో ఆ కాన్స్టెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకో. Yes, sir. ఇక్కడ మాత్రం -11 వచ్చింది. సి +11 వచ్చింది కదా, ఏ -11 వచ్చింది. Yes, sir. ఇప్పుడు బి వాల్యూ ఎంత? బి -8 -8 బై ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సి వాల్యూ ఎంత? +11 బై ఎక్స్ మైనస్ 3. ఏమా? ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 3x + 2 బై ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 డిఎక్స్ ఈక్వల్ టు. ఇప్పుడు వీటికి సపరేట్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి కదా, కాన్స్టెంట్స్ అన్ని బయటికి తీసేస్తాం. ఇంకొక స్టెప్ దండగా ఎందుకు మనకి? -11 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ మైనస్ 2 డిఎక్స్ -8 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్ +11 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ మైనస్ 3 డిఎక్స్. చూడండి, -11 ఇంటూ చూడండి, ఇది ఎక్స్ మైనస్ 2 డెరివేటివ్ ఎంత? 1. కాబట్టి న్యూమరేటర్ లో ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ డినామినేటర్, లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. ఏమండి? -8 ఇంటూ ఇది ఏ ఫామ్ లో ఉంది? 1 by x square. 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎంత? Minus 1 by x. -1 బై ఎక్స్. కాబట్టి -1 బై ఎక్స్ మైనస్ 2. అర్థమవుతుందమ్మా మీకు? Yes, sir. మరి ఇక్కడ ఎక్స్ ఉంటేనే కదండి ఎక్స్ మైనస్ 2 ఉంది కదా అని చెప్పి అడిగితే నేను ఏం చెప్తానంటే, కావాలంటే మీరు ఎక్స్ మైనస్ 2 డెరివేటివ్ చేసుకోండి. 1 కదా, Yes, sir. బై వెయ్యాలి. అది బై 1 వేస్తే ఏమవుతుంది? మళ్ళీ అదే వస్తుంది టర్మ్. అందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనకి తర్వాత. అదే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఉంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? By 2x. బై 2x వస్తుంది. సరే, తర్వాత +11 ఇంటూ మళ్ళీ ఇది ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 3 యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ ఈ రెండిట్లో 11 కామన్ తీసుకోవచ్చుగా. 11 కామన్ తీస్తే 11 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 3 మైనస్ లాగ్ ఎక్స్ మైనస్ 2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 8 బై ఎక్స్ మైనస్ 2 ప్లస్. ఇది సింప్లిఫై చేస్తే మళ్ళీ లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి. లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ మైనస్ 2. ఏమా? ప్లస్ 8 బై ఎక్స్ మైనస్ 2 ప్లస్. అర్థమవుతుందమ్మా? మీరు సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్తేనే చాలా ఈజీగా వస్తుంది. ఈ స్టెప్స్ అన్ని వేయక్కర్లే, చూసుకోండి. అది తర్వాత ఈసారి టైప్ 3 అమ్మా. టైప్ 3. ఈ టైప్ 3లో ఏంటంటే, ఇప్పుడు దాకా మనం రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ లేకపోతే నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉంది జిఎఫ్ఎక్స్ లో. జిఎఫ్ఎక్స్ అంటే డినామినేటర్ లో, అవునా? డినామినేటర్ లో. ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చే దాంట్లో లీనియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంకొక పోలినామియల్ కూడా ఉంటుంది. అంటే దాని యొక్క పవర్ ఏమవ్వాలి? ఖచ్చితంగా 1 కన్నా ఎక్కువ ఉండాలి, అవునా? లీనియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, పోలినామియల్ కూడా ఉంటుందని చెప్తున్నాను. పవర్ 1 కన్నా ఎక్కువ అవ్వాలి. అలాగే మీకు ఇచ్చిన దాంట్లో ఏం ఇస్తాడంటే వీడు ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ ఇస్తున్నాడు. అంటే ఇర్రెడ్యూసిబుల్ అనే చెప్పక్కర్లేదు, ఇర్రెడ్యూసిబుల్ అవ్వచ్చు లేదా రెడ్యూసిబుల్ అవ్వచ్చు, రెండు అవ్వచ్చు. చూడండి ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, ఇది 7th వన్ చూడండి. ఇంటిగ్రల్ 3x² - 2x + 5 బై x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x² + 5 అని వస్తున్నాం డిఎక్స్. ఇప్పుడు ఒకసారి చిన్న విషయం, ఇప్పుడు దాకా చేసిన సంస్థలో వాడు ఇచ్చిన జిఎఫ్ఎక్స్ ఏముందో చూడండి. ఇక్కడ x - 2 × x - 3 ఉంది. ఒకవేళ నాకు ఈ ఈక్వేషన్కి రూట్ కావాలనుకోండి, ఈ పోలినామియల్కి రూట్ కావాలనుకోండి, ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూస్ ఏమవుతాయండి? 2, 3. అంటే రియల్ నెంబర్సే కదా, Yes, sir. రియల్ నెంబర్సే కదా. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఈ పోలినామియల్ చూడండి. ఇది ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూస్ ఏమవుతాయి? 2. 2, sir. 2. x వాల్యూస్ ఏమవుతాయి ఇక్కడ? 2 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
ఎక్స్ మైనస్ 2 ఒకటే ఉంటే 2 వచ్చింది. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఉంటే ఏమొస్తుంది? 2 2లు వస్తాయి. మరి దానికి అంతసేపు ఆలోచిస్తారేటి? ఇక్కడ రూట్స్ ఏమవుతాయి? 2, 3. అదేమో అంతసేపు ఆలోచిస్తారేటమ్మా? సెకండ్ రూల్ నాకు అర్థమవుతుంది, ఆల్రెడీ చెప్పానా, మనం చేసామా? థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చేయలేదు మనం రఘురాము? ఎస్ సార్, చేసాను సార్. మరేమా కాబట్టి ఇక్కడ రూట్స్ 2, 2, 3 వస్తాయి, అంటే అవి కూడా రియల్ నెంబర్సే. కానీ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ లో చూడండి, ఇక్కడ రూట్స్ ఏమొస్తాయి? ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, అంటే ఎక్స్ ఈక్వల్ టు 1, 1 అని వస్తుంది. 1, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని చేసాం. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమో 1, 1 వచ్చింది. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయండి? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -5. మరి ఇప్పుడు దీనికి రూట్స్ ఏమవుతాయి? ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? అదేటమ్మా, ఇవన్నీ చేసాం కదమ్మా. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివారు కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5i² అని రాసుకోవచ్చు కదా. -1i² అని రాసుకోవచ్చా? ఎవరు మాట్లాడారు రఘురాము? √5i ప్లస్ ఆర్ మైనస్ √5i. మరి 2 రూట్లు రావాలి కదా ఇక్కడ, అవునా? మరి ఇప్పుడు దాకా తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా రియల్ నెంబర్స్. మరి ఇవి రియల్ నెంబర్స్ అండి? ఇవి కాదు కదా. అంటే ఈ పోలినామియల్కి రియల్ నెంబర్స్ లో రూట్స్ లేవు. అటువంటి పోలినామియల్ మనం ఏమంటామంటే ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ అంటాం. అంటే దాని యొక్క పవర్ మనం తగ్గించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం x² - 5x + 6 అని తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక పోలినామియలే. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? x - 2 × x - 3 కింద రాయొచ్చు నేను. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ పోలినామియల్స్ కింద రాశాను. ఇప్పుడు చూడండి, పవర్ 2 ఉన్నదాన్ని నేను ఏం చేశాను? 1 ఉన్నట్టు రాసానా లేదా? తగ్గించానా లేదా? రిడ్యూస్ చేసానా లేదా? కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం రెడ్యూస్డ్ పోలినామియల్ అంటాం. రెడ్యూస్డ్ పోలినామియల్ అంటాం. ఏమే మరి దీన్ని ఏమంటాం అంటే, దీన్ని ఈ ఈక్వేషన్ ని, మరి రియల్ నెంబర్స్ లో రూట్స్ లేవు కదా, దీనికి ఎక్స్ వాల్యూస్ లేవు కదా, కాబట్టి దీన్ని ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ అంటాం. ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ అంటాం. అర్థమవుతుందా మీకు? రియల్ నెంబర్స్ లో రూట్స్ ఉండేలాగా మనం రిడ్యూస్ చేయగలిగితే దాని యొక్క పవర్ ని, అంటే 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కింద, లేకపోతే 2 ఆర్ మోర్ లీనియర్ ప్రోడక్ట్ ఆఫ్ లీనియర్ ఫ్యాక్టర్స్ కింద రాయగలిగితే, ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ లీనియర్ ఫ్యాక్టర్స్ కింద రాయగలిగితే ఒక పోలినామియల్ ని, దాన్ని ఏమంటాం అంటే మనం రెడ్యూసిబుల్ పోలినామియల్ అంటాం. రెడ్యూస్ చేయగలిగిన పోలినామియల్, దాని యొక్క పవర్ ని రెడ్యూస్ చేస్తాం. అదే మనం పోలినామియల్ కనుక ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ లీనియర్ పోలినామియల్స్ కింద రాయగలేకపోతే, అంటే రియల్ రూట్స్ వచ్చేలాగా, అప్పుడు ఆ పోలినామియల్ ఏమంటాం అంటే ఇర్రెడ్యూసిబుల్, అంటే రెడ్యూస్ చేయలేము, అలాంటి పోలినామియల్ అంటాం. మరి ఇలాంటి పోలినామియల్ వచ్చినప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇలాంటి పోలినామియల్ ఎన్ని వస్తే ప్రతిదానికి కూడా ax + b కింద తీసుకుంటాం. ఇప్పుడు దాకా లీనియర్ ఫ్యాక్టర్కి ఏం చేస్తున్నాం? a/x - 1 అని రాస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ax + b/x² + 5 అని రాస్తాం. అర్థమైందా నేను చెప్పింది? మా మిగిలిన వాళ్ళు కాబట్టి ఇక్కడ చూడండి, ఇది రాసుకోండి త్వరగా. సరే, కంటిన్యూషన్ చూడండి. తర్వాత క్వశ్చన్ టైప్ 3. మీకు ఇంకో విషయం అమ్మా, ఇక్కడ ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ లో కూడా రిపిటేషన్ ఉంటుంది ఇంటర్మీడియట్ లో. కానీ మీకు ఇక్కడ ఇక్కడైతే మీకు రిపిటేషన్ సంబంధించిన సమ్స్ అయితే లేవు. కాబట్టి ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్కి ఎలా రాయాలో తెలిస్తే సరిపోతుంది అంతే. కాబట్టి చూడండి, టైప్ 3 అమ్మా. సెవెంత్ వన్, ఇంటిగ్రల్ 3x² - 2x + 5 x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x² + 5 dx. ఏమా ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు అంటే, సొల్యూషన్ లో
3x square minus 2x plus 5 by x minus 1 whole square into x square plus 5 ఈక్వల్ టు చూడండి ఒకసారి ఇది లీనియర్ పోలినామిల్ కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి 2 కాన్స్టెంట్స్ వస్తాయండి. a by x minus 1 ప్లస్ b by x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి అమ్మాయి ఇది రెడ్యూసిబుల్ పోలినామిల్ కదమ్మా x స్క్వేర్ ప్లస్ 5 అంటే. కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం cx ప్లస్ d బై కంటిన్యూషన్ తర్వాత మరి కాన్స్టెంట్ cd కాబట్టి cx ప్లస్ d బై x స్క్వేర్ ప్లస్ 5 అని రాయాలండి. ఏమా ఇప్పుడు ఈసారి ఇది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5 అవుతుందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇది a ఇంటూ ఇక్కడ ఆల్రెడీ x మైనస్ 1 ఉంది. x మైనస్ 1 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా x మైనస్ 1 మిగిలిపోతుంది. x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5 x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ b ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ ప్లస్ 5 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ cx ప్లస్ d ఇంటూ ఇక్కడ చూడండి x స్క్వేర్ ప్లస్ 5 x స్క్వేర్ ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతే x మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమా ఇప్పుడు 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 5 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5 ఈ రెండు క్యాన్సిల్ చేస్తారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ b ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ cx ప్లస్ d ఇంటూ ప్లస్ cx ప్లస్ d ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఏమండి ఇది ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు మీరు x ప్లేస్ లో 1 రాశారు అనుకోండి ఈ టర్మ్ 0 అయిపోతామా, ఈ టర్మ్ 0 అయిపోతామా అంటే b వాల్యూ వచ్చేస్తుందమ్మా. కానీ ఇక్కడ మనం కోషన్స్ కంపేర్ చేయడమే సులువు. ఎందుకంటే మొత్తం కాన్స్టెంట్స్ ఇక్కడ 4 కనబడుతున్నాయి, 4 కనబడుతున్నాయి. నాకు మరి 4 ఈక్వేషన్స్ కావాలి. 4 ఈక్వేషన్స్ అంటే ఇక్కడ x ప్లేస్ లో 1 ఒకటే సబ్స్టిట్యూట్ చేయగలను నేను, ఇంకా అంత మించి నేను ఏం చేయలేను. కాబట్టి మనం ఏం చేయాలంటే కోషన్స్ కంపేర్ చేసుకోవాలి. అంటే x ఈక్వల్ టు 1 పెడితే నాకు ఏమొస్తుంది b వస్తుంది, అది కూడా ఉంచుకోవచ్చు మనం అందుబాటులో. అర్థమవుతుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే a ఇంటూ x ఇంటూ x స్క్వేర్ అంటే x క్యూబ్ ప్లస్ మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ అంటే మైనస్ x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ x అంటే 5x మైనస్ 1 ఇంటూ 5 అంటే మైనస్ 5 తర్వాత ప్లస్ b ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ cx ప్లస్ d ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x. ఏమా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పుట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2 అంటాను. b వాల్యూ వచ్చేస్తుంది. x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్ అప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 5 అమ్మాయి దట్ ఈక్వల్ టు ఇది 0, ఇది 0. కాబట్టి ఇక్కడ నాకు b ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 5 అంటే ఇక్కడ 6b ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3 మైనస్ 2 అంటే 1, 1 ప్లస్ 5 అంటే 6. b ఈక్వల్ ఎంత అయిందేమో 1 అయిందమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈసారి కంపేరింగ్ ది కోషన్స్ అని బోత్ సైడ్ చేస్తాను. అది కూడా ముందు ఎక్స్ క్యూబ్ కోషన్ కంపేర్ చేస్తాను, తర్వాత ఎక్స్ స్క్వేర్ చేసుకోవచ్చు. చూద్దాం. కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ అప్పుడు ఎక్స్ క్యూబ్ కోషన్ కంపేర్ చేస్తే మనకి ఏమైనా వస్తుంది, ఎక్స్ క్యూబ్ కోషన్ కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఎక్స్ క్యూబ్ కాబట్టి కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది ఏ అవుతుంది. అలాగే ఇక్కడ సిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే సిఎక్స్ క్యూబ్. అర్థమవుతుంది. ఇంకో స్టెప్ రాయినా మల్టిప్లై చేయనా అమ్మాయి చేద్దాంలేండి మీరు అలా నాకు సమాధానం ఏఎక్స్ క్యూబ్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 5ax మైనస్ 5a ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ 5b ప్లస్ సిఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇదంతాను సిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ మైనస్ 2cx స్క్వేర్ ప్లస్ డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డి మైనస్ 2dx. ఈసారి కంపేర్ చేస్తే ఎక్స్ క్యూబ్ కోషన్స్ ఏమవుతాయి చెప్పండి. ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉందా లేదు కదా కాబట్టి 0. తర్వాత ఈసారి ఎక్స్ స్క్వేర్ కోషన్స్
ఈసారి ఎక్స్ స్క్వేర్ కోషన్స్ కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి, మైనస్ ఏ ప్లస్ బి మైనస్ 2c ప్లస్ డి. ఏమా మరి 4 ఈక్వేషన్లు వచ్చేస్తున్నాయి అక్కడ. సార్ తప్పదు. ఎక్స్ కోషంట్స్ కంపేర్ చేశారా సార్ ఫస్ట్? ఫస్ట్ ఇది ఎక్స్ క్యూబ్ కదా, ఎక్స్ క్యూబ్ సార్, ఓకే సార్. తర్వాత ఎక్స్ స్క్వేర్ కోషన్ కంపేర్ చేస్తే ఒక్క నిమిషం అమ్మా. అమ్మ టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ అది ఆన్సర్ తప్పు ఉంది చూసుకోండి, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎక్స్ స్క్వేర్ కోషన్ కంపేర్ చేస్తే మైనస్ ఏ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషన్ బి, తర్వాత ఎక్స్ స్క్వేర్ కోషన్ ఎంత, మైనస్ 2c ప్లస్ డి ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషన్ ఎంత, లెఫ్ట్ సైడ్ 3. తర్వాత ఎక్స్ కోషన్ కంపేర్ చేయండి, ఎక్స్ కోషన్ కంపేర్ చేస్తే ప్లస్ 5a ప్లస్ సి ప్లస్ సి మైనస్ 2d ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ కోషన్ ఎంత, -2. ఏమా తర్వాత ఈసారి కాన్స్టెంట్ కంపేర్ చేయండి, కాన్స్టెంట్ అంటే కే అంటాను ఇక్కడ నేను. కాన్స్టెంట్ కంపేర్ చేస్తే ఇక్కడ -5a ఉంది, ప్లస్ 5b ఉంది, తర్వాత ప్లస్ డి ఉంది. -5a ప్లస్ 5b ప్లస్ డి ఈక్వల్ ఇక్కడ కాన్స్టెంట్ ఎంతమ్మా, 5. ఏమా ఈసారి మీరు సాల్వ్ చేయాలి ఈ ఈక్వేషన్స్ అన్నిటిని. సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు చూడండి, బి వాల్యూ 1 వచ్చింది కదమ్మా మనకి, ఈ బి వాల్యూ 1 తీసుకొచ్చి ఇందులో రాసండి. ఇందులో రాసేస్తే -a + 1 - 2c + d ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ మనకి ఏమని వస్తుందంటే -a - 2c + d ఈక్వల్ టు ఈ 1 ఎలా వచ్చేస్తే -1 అవుతుంది కాబట్టి 2 అవుతుంది. ఏమండి తర్వాత దీంట్లో రాయాలి మనం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఏమా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ రెండు సాల్వ్ చేయండి. అయ్యో బి ఉంది కదా, ఏడీలో వస్తుంది. ఈ రెండు సాల్వ్ చేయండి. ఇది ఈక్వేషన్ 5 అనండి. సార్ ఎక్స్ క్యూబ్ కోషంట్స్ కంపేర్ చేసినప్పుడు a + c = 0 వచ్చింది కదా సార్, అప్పుడు a = -c తీసుకుని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా సార్? చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. అప్పుడు ఏడీలో వస్తుంది. నేనేమన్నానంటే ఈ రెండిట్లో కూడా డి ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాను, ఏదైనా అదే వస్తుంది మొత్తానికి. అయితే పని చేయండి, ఇక్కడ దీని నుండి మనం c = -a అని రాద్దాం. ఏమండి ఇది ఈక్వేషన్ తీసేయండి, c = -a అని రాయండి. ఇక్కడ c = -a రాస్తే ఇది ఏమవుతుంది, ఇక్కడ అప్పుడు c = -a రాస్తే -a, c అంటే -a కాబట్టి -2 × -a ప్లస్ d = 2 అవుతుంది. దీని నుండి -a + 2a ప్లస్ d = 2 అవుతుంది. అంటే a + d = 2 అయిందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇందులో కూడా రాయండి, లేదంటే ఇందులో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏడీలో ఒక ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేసినా వచ్చేస్తుంది మనకి. అర్థమవుతుంది? ఇది తీసేయండి. దీని నుండి ఇక్కడ -5a
బి అంటే 1 రాయండి, ప్లస్ 5 ఇంటూ 1 ప్లస్ డి ఈక్వల్ టు 5 అమ్మా. 5 క్యాన్సిల్ అయిపోతే -5a ప్లస్ డి ఈక్వల్ టు 0 అమ్మా. ఏమా ఇప్పుడు దీని నుండి డి ఈక్వల్ టు ఏమవుతుంది, 5a అవుతుంది. ఈ డి ఈక్వల్ టు 5 తీసుకొచ్చి ఇందులో రాశాను, రాసిస్తే a ప్లస్ 5a ఈక్వల్ టు 2 అమ్మా. అంటే 6a ఈక్వల్ టు 2. ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3a ఈక్వల్ టు 1 అమ్మా. a ఈక్వల్ టు 1/3 అవుతుంది. ఏమా ఇప్పుడు a ఈక్వల్ టు 1/3 అయిన తర్వాత ఇది 3 అని అందాం. ఇప్పుడు ఫ్రమ్ 3 ఏమని చెప్పచ్చు, సి ఈక్వల్ టు -a కాబట్టి సి ఈక్వల్ టు -1/3 అవుతుంది. తర్వాత ఇది ఈక్వేషన్ 4 అనండి. అయ్యో ఇది ఈక్వేషన్ 5 అనుకోండి. ఇప్పుడు ఈసారి 5 నుంచి, లేదంటే ఇదే 4 అనుకోండి, ఎందుకు 4 అనుకుంటే ఇక్కడ 4 నుంచి ఫ్రమ్ 4 డి ఈక్వల్ టు 5a కాబట్టి 5 ఇంటూ ఏ అంటే ఎంత వచ్చిందమ్మా, 1/3 వచ్చింది. దట్ ఈక్వల్ టు 5/3 అవుతుందమ్మా. ఏమా తర్వాత ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. కాబట్టి చూడండి ఫ్రమ్ 1 చూడండి 3x² - 2x + 5 x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x² + 5 ఈక్వల్ టు ఏ అంటే ఎంతమ్మా, 1/3 x - 1 తర్వాత బి అంటే ఏమని వచ్చింది 1 ప్లస్ 1/x - 1 హోల్ స్క్వేర్ తర్వాత ప్లస్ సిఎక్స్ అంటే -1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 5/3 ఏమొస్తుంది, x² + 5. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ x - 1 ప్లస్ 1/x - 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ముందు 5 రాద్దాం, ప్లస్ ఈ డినామినేటర్లో ఎల్సిఎం 3 అవుతుంది. ఆ 3 డినామినేటర్లో వచ్చేస్తుంది ఇక్కడ న్యూమరేటర్లో వాల్యూలో. అంటే ఇప్పుడు 5 - x/3 ఇంటూ x² + 5. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఎస్ సార్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. ఇంటిగ్రేషన్ చేస్తే 3x² - 2x + 5/x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x² + 5 ఈక్వల్ టు dx ఈక్వల్ టు 1/3 బయట తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ 1/x - 1 dx, అలాగే ప్లస్ ఇంటిగ్రల్ 1/x - 1 హోల్ స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ 5 - x/3 ఇంటూ 1/3 బయట తీసుకొచ్చేద్దాం x² + 5 dx. ఏమా అయితే ఒకటి విషయం ఇక్కడ మీకు ఏంటంటే 1/x² + a² అని చెప్పి ఫార్ములా ఏమైనా చెప్పామా, లేదు కదా, చెప్పామా, నో సార్. లేదు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ తప్పం, అది మనం ఏంటంటే ఆన్సర్ వస్తుందేమో నేను చేశాను, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ట్రిగ్నోమెట్రీ వచ్చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే 1/x² + a² dx అంటే ఇంటిగ్రల్ ఏంటి ఫార్ములా, 1/a tan 1 x/a. tan ఇన్వర్స్ x/a. అంటే ట్రిగ్నోమెట్రీ వచ్చేస్తుంది. అర్థమవుతుందో నేను చెప్పింది? మరి మీరు అడగచ్చు ఎలా వస్తుంది సార్ అని. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే 1/3 ఇంటూ స్ప్లిట్ చేసినప్పుడు 5/x² + 5 అని వస్తుంది కదా, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. అప్పుడు మరి 5 బయటికి పంపించేస్తే 1/x² + 5 ఉంటుంది. దీన్ని మళ్ళీ √5 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు 1/x² + a² dx లో మారిపోతుంది. మరి దీన్ని చేసేటప్పుడు -x/a అని రాసినప్పుడు నాకు ఇబ్బంది లేదు, అక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటాను కావాల్సిన విధంగా. కానీ మరి చేసాం కాబట్టి చేసేద్దాం, ఈ ఒక్కదానికి మరి తప్పదు. మరి చూడండి దీని కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ చూడండి అమ్మాయి, 1/3 ఇంటూ x - 1 డెరివేటివ్ ఎంత, 1. చెప్పండి. 1. న్యూమరేటర్ లో ఉంది కాబట్టి లాగా x - 1 అవుతుంది. మరి దీనికి ఇది ఏ ఫామ్ లో ఉంది, 1/x². 1/x² ఇంటిగ్రేషన్ అంటే -1/x -1/x. ఇది మనం స్ప్లిట్ చేద్దాం చూడండి. దట్ ఈక్వల్ టు 1/3 ఇంటూ లాగ్ x - 1 తర్వాత -1/x కాబట్టి ఇక్కడ 1/x - 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి -1/x - 1 తర్వాత ప్లస్ 1/3 ఇంటూ ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తే రెండింటిని
ఇంటిగ్రల్ ఇక్కడ 5 బయటకు వచ్చేస్తుందమ్మా. 5 ఇంటూ 1/x² ప్లస్ 5 నేను √5 హోల్ స్క్వేర్ అని రాస్తాను dx. తర్వాత మళ్ళీ మైనస్ ఇంటిగ్రల్ x/x² ప్లస్ 5 dx. ఏమండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ log x మైనస్ 1 మైనస్ 1/x-1 ప్లస్ ఇప్పుడు 1/3తో మల్టిప్లై చేయండి అంటే 5/3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ √5 హోల్ స్క్వేర్ dx. అలాగే మైనస్ 1/3 ఇంటూ ఇంటిగ్రల్ x/x² ప్లస్ 5 dx. ఇక్కడ చూడండి x² ప్లస్ 5 డెరివేటివ్ ఎంత అండి? 2x. త్వరగా చెప్పాలి. 2 మరి ఇక్కడ x ఉంది, 2 ఉందా? నో సార్. కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ లాగ్ x మైనస్ 1/x-1 1/x-1 ప్లస్ 5/3 ఇంటూ దీని ఫార్ములా ఏంటో ఇక్కడ రాస్తాం చూసుకోండి. ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c అమ్మ ఫార్ములా. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో నాకు √5 ఉందమ్మా. కాబట్టి ఇది ఏమవుతుందంటే 1/a అంటే 1/√5 tan ఇన్వర్స్ x/√5 అవుతుంది. నెక్స్ట్ మైనస్ 1/6 ఇంటూ దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది. అంటే ఏ ఫామ్ లో ఉంది ఇది? ఇంటిగ్రల్ f'(x) బై రూట్ సారీ ఇంటిగ్రల్ f'(x) బై f(x) dx గా దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కదా. ఎస్ సార్. కాబట్టి లాగ్ ఆఫ్ f(x) ప్లస్ c అంటే ఇది ఏమవుతుందంటే లాగ్ x² ప్లస్ 5 ప్లస్ c. ఇప్పుడు చూడండి ఈ √5 ఇందులో √5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇది సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ లాగ్ x మైనస్ 1 మైనస్ 1/x-1 ప్లస్ √5/3 ఇంటూ tan ఇన్వర్స్ x/√5 మైనస్ 1/6 ఇంటూ లాగ్ x² ప్లస్ 5 ప్లస్ cm. ఇదే మా ఆన్సర్. కరెక్ట్గానే అది మొత్తానికి ఏదంటే మొత్తానికి క్వశ్చన్ కరెక్ట్గానే ఇచ్చాడో తెలియదు, ఆన్సర్ తప్పు చేశాడో తెలియదు, మొత్తం తప్పు చేశాడు. అది విషయం. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. కంటిన్యూషన్ ఎగ్జాంపుల్ 8. కొన్ని సందర్భాలు ఏంటంటే సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత కూడా పార్షియల్ ఫ్రాక్షన్ చేయాల్సి వస్తుంది. ఆ టైప్ ఆఫ్ సమ్ అన్నమాట ఇది. చూడండి ఇంటిగ్రల్ 1/x ఇంటూ x³ ప్లస్ 1 dx. మరి ఇప్పుడు ఇది జనరల్గా అయితే a³ ప్లస్ b³ ఫామ్ లో ఉందనుకుని అప్పుడు a ప్లస్ b ఇంటూ a² మైనస్ ab ప్లస్ b² అని రాసుకోవచ్చు. కానీ అప్పుడు మళ్ళీ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ వచ్చేస్తుంది, చాలా పెద్ద సమ్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ కూడా x² తో మల్టిప్లై చేద్దామండి. సో ఇంటిగ్రల్ 1/x ఇంటూ x³ ప్లస్ 1 dx ఈక్వల్ టు న్యూమరేటర్ డినామినేటర్ కూడా x² తో మల్టిప్లై చేద్దాం. x² ఇంటూ x ఇంటూ x³ ప్లస్ 1 dx x³ ప్లస్ 1 dx. ఇప్పుడు x² ఇదేమవుతుంది x² బై x³ ఇంటూ x³ ప్లస్ 1 dx. ఏమండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం x³ ప్లస్ 1 t అనుకుందాం. అర్థమవుతుందా మరి? లేదంటే x³ నైనా అనుకోవచ్చు, మన ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. x³ నైనా అనుకోవచ్చు, x³ ప్లస్ 1 అయినా అనుకోవచ్చు. లెట్ x³ ఈక్వల్ టు t అనుకున్నాం అనుకోండి. డిఫరెన్షియేషన్ చేయండి. దీని డెరివేటివ్ ఎంత? 3x² ఈక్వల్ టు dt by dx. Differentiate with respect to x on both sides. ఇప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x² dx ఈక్వల్ టు dt. దీని నుండి x² dx ఈక్వల్ టు dt by 3 అవుతుందమ్మా. చూడండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే దట్ ఈక్వల్స్ ఇంటిగ్రల్ x² dx అంటే ఏం రాయొచ్చు? dt by 3 రాయొచ్చు. dt by 3 రాశాను x² dx బదులు. ఇంకేముంది? x³ అంటే ఏం రాసుకోవచ్చు? t రాసుకోవచ్చు. x³ ప్లస్ 1 అంటే t ప్లస్ 1
1/3 బయటికి తీసుకొచ్చాను. ఇంటిగ్రల్ 1/t ఇంటూ t ప్లస్ 1 dt. ఏమండి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీకు చెప్పాను న్యూమరేటర్లో 1 ఉంటే కనుక చాలా ఈజీగా చేయొచ్చు అని. చూడండి 1/t అని రాశాను, 1/t ప్లస్ 1 అని రాశాను, dx అని రాశాను. ఇక్కడ మధ్యలో ప్లస్ పెట్టాలో మైనస్ పెట్టాలో నాకు తెలియదు. చూద్దాం. ఇక్కడ ప్లస్ పెడితే ఏమవుద్ది, t ప్లస్ 1 ప్లస్ t 2t ప్లస్ 1 అయిపోతుంది. అదే మైనస్ పెడితే ఏమవుతుంది, t ప్లస్ 1 మైనస్ t 1 అయిందా లేదా? అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ మైనస్ పెట్టాను అనుకోండి, t ప్లస్ 1 మైనస్ t, t క్యాన్సిల్ అయిపోతే 1 అయ్యగా. Yes, sir. అర్థమైందా మరి? కాబట్టి దట్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఇంటిగ్రల్ వన్ బై టీ డిటి మైనస్ ఇంటిగ్రల్ 1/t ప్లస్ 1 dt. ఏమా ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 1/x dx అంటే ఏంటి, లాగ్ ఎక్సే కదా. కాబట్టి 1/3 ఇంటూ లాగ్ టీ మైనస్ లాగ్ దీని డెరివేటివ్ ఎంత 1, టీకి 1 విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తాను. చూడండి ఇక్కడ అంటే టీకి 1 అంటే న్యూమరేటర్లో ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ టీ ప్లస్ 1 ప్లస్ సి. అంటే ఇది మనం ఏం చేయొచ్చు అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్ లో ఉంది కాబట్టి లాగ్ ఏ బై బి టీ ప్లస్ 1 ప్లస్ సి. ఇప్పుడు ఇది దట్ ఈక్వల్స్ 1/3 ఇంటూ టీ అంటే ఏంటో రాసాను, x³ బై x³ ప్లస్ 1 ప్లస్. ఏమా అంతేనా? రాసుకున్నాం స్పీకర్. మీకు అక్కడ ఇర్రెడ్యూసిబుల్ పోలినామిల్ ఒకటే ఇచ్చాడు, దానికి రిపీటెడ్ ఇవ్వలేదు, రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ పోలినామిల్ ఇవ్వలేదు. కాబట్టి చాలా సంతోషమైన విషయం. పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించిన సమస్యతో అయిపోయాము. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం ఇచ్చాడంటే స్లోప్ కు సంబంధించి ఇచ్చాడు. చూద్దాం. నైన్త్ క్వశ్చన్ అవుతుంది ఇది. చూడండి క్వశ్చన్ ఏమంటాడు చూడండి ఇక్కడ. Find the equation of the curve where slope at x comma y is 9x and which passes through the origin అంటాడు. ఏమా ఎప్పుడైనా స్లోప్ ఇచ్చాడు అంటే కనుక డెరివేటివ్ ఆఫ్ y అని చెప్పి తీసేసుకోండి, అంటే dy by dx అని చెప్పి తీసుకోండి. ఏమా గివెన్ స్లోప్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 9x అని చెప్పించాడు. ఎప్పుడైనా స్లోప్ అని ఇచ్చాడంటే dy by dx అని తీసేసుకోండి. dy by dx ఈక్వల్ టు 9x అన్న. ఏమా వీడు ఏమంటాడు, at which passes through the and which passes through the origin అంటాడు అన్న. అయితే ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయమంటాడు, కర్వను ఫైండ్ అవుట్ చేయమంటాడు. కర్వను ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. dy ఈక్వల్ ఏమవుతుంది 9x dx అవుతుంది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ 9x dx అవుతుంది. ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే y ఈక్వల్ టు 9 ఇంటూ ఇంటిగ్రల్ x dx అన్న. అంటే x కి ఇంటిగ్రేషన్ ఎంత x²/2 y ఈక్వల్ టు మరి ప్లస్ c అని వస్తుంది కదా. మరి ఇప్పుడు కర్వలో c ఉంటుందా, మనకి కాన్స్టెంట్ ఉంటుందా చెప్పాలి. No sir. c ఏం చేద్దాం, It passes through origin కాబట్టి constant 0. it passes through the origin అమ్మ. కాబట్టి 0 ద్వారా పాస్ అయితే ఇది ఏమవుతున్నప్పుడు 0 ఈక్వల్ టు 0 ప్లస్ 0 అవుతుంది, c అవుతుంది. అంటే c ఈక్వల్ టు 0 అయిందమ్మ. ఆ c ఈక్వల్ టు 0 రాసిస్తే ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. Therefore, the required curve is y equal to 9x²/2 plus 0. అంటే ఇది 9x²/2 ఏమా అదే మా ఆన్సర్. ఎలా చేసుకోవాలి తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ చూడండి.
డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఏమా ఇక్కడ ఇంతకు ముందు మనం చేసిన అన్నింటిలోనూ కూడా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసాం ప్లస్ సి అని చెప్పి రాసాం. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ ఏంటంటే ప్లస్ సి రాదు. ఇంకో విషయం, అక్కడ ఇప్పుడు దాకా చేసిన ఇంటిగ్రల్స్ అన్ని కూడా ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్, అక్కడ లిమిట్ అంటే ఏమి ఉండదండి. కానీ ఇక్కడ డెఫినెట్ ఇంటిగ్రల్ లో మాత్రం ఖచ్చితంగా లిమిట్ ఉంటున్నాం. అర్థమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ ఇంటిగ్రల్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఏ టు బి లిమిట్ ఉంటుందమ్మా. దీన్నేమో ఏని మనం లోయర్ లిమిట్ అంటాం, బిని ఇక్కడ అప్పర్ లిమిట్ అంటాం ఏమా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందో, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందో, అలాగే ఈ లిమిట్స్ ని కూడా వీటికి అప్లై చేయాలన్నమాట, ఏ టు బి ఏమా. అలా అప్లై చేస్తే ముందు అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ బి అవుతుంది, మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది ఏమా. హియర్ A is called lower limit and B is called upper limit. Upper limit of the integration. Of the integration. అర్థమవుతుందా? అంటే మనం లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తాం. అర్థమవుతుందండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 2 x power 5 dx. చూడండి, x power 5 కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? పవర్ ఒకటి పెంచుకున్నాను, పెంచిన వాల్యూ డినామినేటర్ లో వేయమన్నాను, వేస్తే x power 6/6 అవుతుంది. 0 to 2. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేయండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ముందు 1/6 కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొచ్చేయండి. 1/6 into x power 6 0 to 2. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1/6 into 2 power 6 minus 2 power 6 minus 0 power 6 అన్నమాట. అంటే 1/6 into 2 power 6 అంటే ఎంతండి? 64. అంటే ఇప్పుడు 2 3s 2 32s అంటే 32/3 అమ్మ. ఇక్కడ కాన్స్టెంట్ రాదు. కారణం ఏంటి చెప్పండి, చెప్పాలి, చెప్పాలమ్మా. ప్రోగ్రామ్ సార్ అంటే ఫైనైట్ కాన్స్టెంట్ ఏరియా రాదు కదా కాబట్టి డెఫినెట్లీ. ఇంకా 0 to 2 అది తీసుకున్నాం కాబట్టి వాల్యూస్ వచ్చేస్తాయి కదా సార్. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ మనకి ఏంటిది? దీన్ని ఏమంటాం జనరల్ గాను? కాన్స్టెంట్ నెంబర్ ని సార్. మనకు వచ్చేది కాన్స్టెంట్ కదా, మళ్ళీ ఇంకో Constant, కాన్స్టెంట్ ఏంటి? ఎస్ సార్. అర్థమైందా మీకు? ఇంత ముందు చేసిన దానికి లిమిట్ అయితే లేదు, ఇప్పుడైతే లిమిట్ పర్ఫెక్ట్ గా వాడు ఇచ్చాడు కాబట్టి ఇంకా ఒక బౌండెడ్ రీజియన్ కి చేస్తున్నాం. అది కూడా ఎంత పార్ట్ అనేది వాడు లిమిట్ ద్వారా చెప్పాడు మనకు. కాబట్టి ఇక్కడ మనకు మళ్ళీ కాన్స్టెంట్ వచ్చే అవకాశం ఉండదమ్మా. అర్థమవుతుందమ్మా? మనకు వచ్చిందే కాన్స్టెంట్, అది విషయం ఏమా. తర్వాత రెండో ఎగ్జాంపుల్ అన్న, ఇంటిగ్రల్ 1 to 2 x square minus 5x plus 2 dx ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే x³ 3 minus 5 into x² 2 plus 2x అవుతుందమ్మా. 1 to 2. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయండి. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 2³ 3 minus 5 into 2² 2 plus 2 into 2 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే x ప్లస్ 1 రాస్తే 1³ 3 minus 5 into 1² 2 plus 2 into 1. సింప్లిఫై చేస్తే 8/3 మైనస్ ఈ 2 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 10 plus 4 అవుతుంది. మైనస్ 1/3 మైనస్ ఇదేమవుతుందంటే 5/2
ప్లస్ 2. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మీకు ఏమైనా వస్తుందంటే ఇది సింప్లిఫై చేయండి. 8/3 మైనస్ 6 ఇది మైనస్తో మల్టిప్లై చేద్దాం. -1/3 ప్లస్ 5/2 మైనస్ 2 సింప్లిఫై చేయండి. దట్ ఈక్వల్స్ 8/3 మైనస్ 1/3 అంటే 7/3. లేదంటే ఎల్సిఎం చేసేయండి గొడవ. 7/3 ప్లస్ 5/2 మైనస్ 8 అండి. ఇది సింప్లిఫై చేస్తే మనకు 6 ఎల్సిఎం అవుతుంది. 7 2s are 14 ప్లస్ 3 5s are 15 మైనస్ 8 40. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 14 ప్లస్ 15 అంటే 29 అమ్మాయి. 29 అంటే ఇక్కడ 49 ఉంటే -20 అవుతుంది. కానీ 48 ఉంది కాబట్టి -19/6 అదమ్మా ఆన్సర్. తర్వాత ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే అవి ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ సంబంధించి ఉంటాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ తోనే చేయాలని లేదు. మనం వేరియబుల్ మార్చుకోవచ్చు. ఆల్రెడీ అర్థమవుతుందా మీకు? అంటే విత్ రెస్పెక్ట్ అదే వేరియబుల్ వాడు ఏం ఇచ్చాడో ఆ వేరియబుల్ తో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి ఒకసారి ఆడియో అన్నపూర్ణ గారు వెనక డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. అన్నపూర్ణ గారు ఇంటిగ్రల్ f(x)dx అని చెప్పంటే చూడండి, దీన్ని మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినట్టు ఇంటిగ్రేషన్. దీన్ని మనం ఎలా కూడా చేయొచ్చు అన్నమాట. f(t)dt అంటే వేరియబుల్ ఏదైనా పర్వాలేదు, కానీ ఏ వేరియబుల్ మారుస్తున్నామో విత్ రెస్పెక్ట్ దట్ వేరియబుల్ మాత్రమే చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఫార్ములాస్ చెప్తాను. ఇక్కడ దీని తర్వాత మళ్ళీ మనం సమస్య ఇందులో ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ a to b f(x)dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f(t)dt. అక్కడ ఎక్స్ ఇక్కడ మార్చి ఇక్కడ ఎక్స్ మార్చిపోయినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏ వేరియబుల్ అయితే మారుస్తున్నారో మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు దట్ వేరియబుల్ మాత్రమే మనం ఇంటిగ్రేషన్ చేయాలి. అర్థమవుతుందండి? తర్వాత ఇప్పుడు ఇంకో విషయం, ఇంటిగ్రల్ a to b f(x)dx ఈక్వల్ టు మనకి ఇక్కడ మనకి జనరల్ గా ఏమొస్తుంది ఇంటిగ్రల్ ఇది చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంటిగ్రల్ 1 to 1dx అన్నాను నేను. 1dx అంటే ఏమవుతుందమ్మా చెప్పండమ్మా? x అవుతుంది. అంటే 1 to 2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 2 - 1 అంటే 1 వచ్చింది. ఒకవేళ నేను లిమిట్స్ మార్చాను అనుకోండి, ఇప్పుడు లిమిట్స్ మార్చాను అనుకోండి 2 to 1 dx ఈసారి అప్లై చేయండి. x అవుతుంది, 2 to 1 అవుతుంది. అప్పర్ లిమిట్ అంటే 1 అయింది. 1 - 2 అంటే -1 వచ్చింది. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏమొచ్చింది చెప్పండి? వాల్యూలో మైనస్ సైన్ మారిపోయింది. సైన్ చేంజ్ వచ్చింది. ఎందుకు సైన్ చేంజ్ వచ్చింది? లిమిట్స్ చేంజ్ చేయడం. అర్థమవుతుందండి? లిమిట్స్ చేంజ్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మ్యాట్రిసెస్ లో చూడండి, మనం 2 rows ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, సైన్ చేంజ్ అవుతుందా లేదా? అలాగే ఇక్కడ 2 rows కానీ కాలమ్స్ కానీ, అలాగే ఇక్కడ ఎప్పుడైతే మనం లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేంజ్ చేసామో ఆటోమేటిక్ గా సైన్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే మైనస్ ఇంటిగ్రల్ a to b కాస్త b to a f(x)dx. అర్థమైందమ్మా? ఇది ఈ -1 ఎలా రాయొచ్చు? మైనస్ ఇంటిగ్రల్ 1 to 1dx అని రాసుకోవచ్చుగా. అర్థమైందమ్మా? నెక్స్ట్ తర్వాత ఇప్పుడు తర్వాత కంటిన్యూషన్ చూడండి. థర్డ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములాలో ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ a to b f(x)dx అని ఉంది. ఈ a to b f(x) ని మనం a to b అనే తీసుకోకర్లే. ఇప్పుడు మీరు కర్వ్స్ ఏరియా ఫైండ్ అవుట్ చేసినప్పుడు అక్కడ లిమిట్స్ ని ఏం చేస్తారా? స్ప్లిట్ చేస్తారా లేదా? ఏమో ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 2 f(x)dx అని ఇచ్చాడు. ఇంటిగ్రల్ 0 to 2a చేస్తారా? సమ్మని బట్టి మారిపోతుంది కదా. కర్వ్స్ ఒక చోట ఒకలా ఉండొచ్చు, ఒక చోట ఒకలా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారు మీరు? 0 to 1 ఏమో ఒక పార్ట్ కింద తీసుకుంటారు, ఇంటిగ్రేషన్ చేస్తారు. అలాగే 1 to 2 ఇంకో విధంగా తీసుకుంటారు. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ కూడా మనం ఆ లిమిట్స్ ని స్ప్లిట్ చేస్తే మనం ఎలా రాసుకోవచ్చు అంటే
ఇంటిగ్రల్ a టు c f of x dx ప్లస్ ఇంటిగ్రల్ c టు b f of x dx. ఏమా ఇక్కడ ఏమవుతుందంటే a లెస్ దాన్ c లెస్ దాన్ b అవుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, అంటే ఓవరాల్గా చూడండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కదా, ప్లస్ ఇది అంటే ఇప్పుడు కొన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఎఫ్ డాష్ అనుకోండి, క్యాప్ లెఫ్ అనుకోండి, క్యాప్ లెఫ్ అనుకుంటే అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుందా, ఇదేమవుతుంది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ సి అవుతుందా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని వచ్చింది. మరి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కదా. అర్థమైందమ్మా? అదమ్మా విషయం. ఇది ఇంకా కావాలంటే మనం ఇంకా స్ప్లిట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీలా ఉంటుంది మాట. ఇప్పుడు ఏ టు సి రాసాం, ఇక్కడ సి టు డి రాసాం అనుకోండి, అక్కడ ఏం చేస్తామంటే డి టు బి రాస్తాం. అలా మనం ఎన్ని ఇంటిగ్రేషన్స్ కింద స్ప్లిట్ చేసుకోవచ్చు అన్నమాట ఆ లిమిట్. తర్వాత ఫోర్త్ వన్ ఇంటిగ్రల్ 0 టు ఏ f of x dx equal to integral 0 to a f of a minus x dx. ఇదో ఫార్ములా. ఏమండి ఇది మామూలుగా మనం ఎగ్జాంపుల్ తీసుకుని చేసుకోవచ్చు. కావాలంటే 0 to 2 ఏదో ఒక వాల్యూ తీసుకోండి, ఎక్స్ డిఎక్స్ అని తీసుకున్నారు అనుకోండి, x²/2 అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే 0 to 2 అప్లై చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. ఆ తర్వాత f of a minus x కూడా తీసుకోండి, దాన్ని కూడా డెరివేటివ్ చేయండి. చూడండి ఒకసారి, ఇంటిగ్రేషన్ చేయండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1dx అని తీసుకున్నాం, 1dx ఎక్స్ డిఎక్స్ అని తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 2 ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఎక్స్ డిఎక్స్ అంటే x²/2, 0 to 2 అప్లై చేయండి. 2²/2 మైనస్ 0, 2²/2 అంటే 1 టైం క్యాన్సిల్ అయిపోతే 2 అయింది. ఇప్పుడు ఈసారి ఏ మైనస్ ఎక్స్ అన్నాడు కదా, ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది మనకి 2 ఉంది. కాబట్టి ఇంటిగ్రల్ 0 to 2 ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏం రాయాలి మనం, 2 మైనస్ ఎక్స్ రాయాలి. ఇంటిగ్రల్ 0 to 2 మైనస్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్, 1dx అంటే ఎక్స్ కదా, 0 to 2 x dx. చూడండి 2 ఇంటూ ఎక్స్ అవుతుంది 0 to 2 మైనస్ ఇదేమవుతుందమ్మా x²/2 అవుతుందమ్మా 0 to 2. ఇది సింప్లిఫై చేస్తే 2 మైనస్ 0 మైనస్ ఇది అప్లై చేస్తే 2²/2 మైనస్ 0 అవుతుంది. ఈ 2 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 2 2 ఎంత 4, 4 మైనస్ 2 ఎంత 2. సరిపోయిందమ్మా? సార్ అలా మాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా. ఫిఫ్త్ ఫార్ములా ఏంటంటే if f of x equal to f of a plus x, then integral 0 to na f of x dx equal to n into integral 0 to a f of x dx. ఇది కూడా ఎగ్జాంపుల్ ద్వారా మనం చూడొచ్చు, ఇబ్బంది లేదు. కానీ అన్నిటికీ ఎగ్జాంపుల్ అవసరం లేదమ్మా, చూసుకోండి. తర్వాత సిక్స్త్ వన్ ఏంటంటే ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ అని చెప్పి రెండు ఉంటాయి. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? f of x. ఏంటమ్మా? f of minus x is equals to f of x, sir. f of minus x equal to f of x అయితే f ని ఏమంటాం మనం? ఈవెన్ ఫంక్షన్. అదే మైనస్ వస్తే ఆడ్ ఫంక్షన్ అంటాం, అవునా? కాబట్టి ఇంటిగ్రల్ 0 to 2a f of x dx ఈక్వల్ టు ఏమొస్తుందంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఎప్పుడంటే
ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే, అంటే ఎఫ్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే. అదే జీరో అయిపోతుంది ఎప్పుడు అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే, అంటే ఎఫ్ అనేది ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు ఎఫ్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. అర్థమవుతుందమ్మా? చూడండి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈవెన్ ఫంక్షన్ ఒకటి తీసుకుంటాను, ఆడ్ ఫంక్షన్ ఒకటి తీసుకుంటాను. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏది తీసుకుందాం? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ తీసుకోండి, లేదంటే ఎక్స్ ఎక్స్ స్క్వేర్ తీసుకోండి. ఎక్స్ తీసుకుంటే ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుంటే ఈవెన్ ఫంక్షన్ అవుతుందా ఆడ్ ఫంక్షన్ అవుతుంది? అది ఏంటమ్మా సెపరేట్ సమాధానం? ఆడ్ అవుతుంది. లేదంటే కొన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ తీసుకోండి. తీసుకుంటే లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకున్నాను. అలా అనుకుంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ రాస్తే ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ లో మైనస్ ఎక్స్ రాయండి, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిందో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఎన్ ఈవెన్ ఫంక్షన్. ఎన్ ఈవెన్ ఫంక్షన్. మరి ఎప్పుడైతే ఈవెన్ ఫంక్షన్ అయిందో మన ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 0 to 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఫార్ములా కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రల్ 0 to 4 తీసుకుందాం ఎగ్జాంపుల్ కాబట్టి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ చేయండి. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to, ఇప్పుడు ఈ 4ని 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చమ్మా. అంటే ఏ ప్లేస్ లో ఎంత వచ్చింది? 2 కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ క్యూబ్ బై 3 0 to 2 అమ్మ. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 2 ఇంటూ ఈ 3 బయటికి తీసుకొచ్చాను 2/3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఉంటుంది. ఎక్స్ క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 0 క్యూబ్ అమ్మ. ఏమన్నా ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై చేస్తే 2/3 ఇంటూ 8 మైనస్ 0 అంటే 16/3 వస్తుంది. అదే మీరు 4 తీసుకుని చేసినా వచ్చేస్తుంది డైరెక్ట్ గా. కాకపోతే ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ కి ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మొత్తం అంతా కూడా చేయకండి తర్వాత. అదే ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ తీసుకుందాం. లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అన్నాను నేను. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. ఎప్పుడైతే పవర్ లో ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చిందో ఇది ఏమవుతుంది? మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుందన్న. మైనస్ పక్కన పెడితే ఎక్స్ క్యూబ్ నేను రాసుకోవచ్చు, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిందో ఎఫ్ ఈస్ ఎన్ ఆడ్ ఫంక్షన్. ఎన్ ఆడ్ ఫంక్షన్. ఎప్పుడైతే ఆడ్ ఫంక్షన్ అయిందో మనం సమ్ చేయక్కర్లే. ఏ లిమిట్ ఇచ్చినా సరే 0 అని జరిగితే రాసుకోవచ్చు. అది ఆ ఫామ్ లో ఉంటాయి 0 to సంథింగ్ అని ఉంటాయి. అర్థమవుతుంది? చూద్దాం. ఇదే సమ్కి ఇదే లిమిట్ తో ఈ సమ్ చేద్దాం. చేస్తే ఇంటిగ్రల్ 0 to 4 ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. ఇంటిగ్రల్ 0 to 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తానంటే 2 ఇంటూ 2 అని చెప్పి రాసి ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అని రాశాను. ఇప్పుడు 4 నుంచి ఇచ్చినా పర్వాలేదు, నష్టమేం లేదు, ఎలాగే 0 అయిపోతుంది కదా. 4 ఉంచాను. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ పవర్ 4/4 అమ్మ. 0 to 4. ఇప్పుడు 1/4 బయట పెట్టండి. ఎక్స్ పవర్ 4 ఉంటుంది. 0 to 4 అప్పర్ లిమిట్ అప్లై చేయండి. x power 5/5. 256 minus 0. 2 power 4 minus 0 వస్తుంది.
ఇక్కడ వరకు రాయండి అమ్మ చూద్దాం. అమ్మ ఇక్కడ వరకు రాయండి చెప్తాను. రాయడం చెప్తాను అమ్మా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు జీరో అవ్వట్లేదంటే ఇక్కడ ఫార్ములాలో ఇది కాదు, -a2a f(x) dx అర్థమవుతుంది. ఇక్కడ కూడా -a2a f(x) dx అయితే అప్పుడు 2 × ఇంటిగ్రల్ 0 to a f(x) dx అవుతుంది. ఎప్పుడంటే ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు, 0 అవుతుంది ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు. ఇక్కడ చూడండి ఈసారి -a2a f(x) dx = 2 × 0 to a f(x) dx. ఇప్పుడు నేను -2 to 2 తీసుకున్నాను అనుకోండి, -2 to 2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 2 × ఇంటిగ్రల్ 0 to 2 x² dx అవుతుంది. ఇదంతా కరెక్ట్ అవుతుంది. చూడండి సరే. ఇప్పుడు ఈసారి -2 to 2 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ -2 to 2 తీసుకున్నాను అనుకోండి అమ్మాయి, అప్పుడు ఇది x⁴/4 అయింది కదా, -2 to 2 ఏమా. ఇప్పుడు 1/4 ఇంటూ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 2/4 అవునా, మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే -2/4. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 1/4 ఇంటూ 2/4 అంటే 16 మైనస్, ఇక్కడ మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్ అయిపోతుంది కాబట్టి 2/4 అంటే 16, 16 క్యాన్సిల్ అయిపోతే 0. సరిపోయిందమ్మా అమ్మా, అర్థమైందా? ఎస్ సార్. ఫార్ములా -a2a f(x) dx = 2 × ఇంటిగ్రల్ 0 to a f(x) dx if f is an even function, equal to 0 if f is an odd function. ఇది ఫార్ములా, అందువల్ల అది రాలేదు. రైట్.